సండే వచ్చింది కదా! మరి మంచిగా చేపల పులుసు చేసుకొని వచ్చేయండి. ఫిష్ పీసెస్ తీసుకున్న తర్వాత దానికి అడిషనల్ స్కేల్స్ గానీ, ఫిన్స్ గానీ ఉన్నా మనమే తీసేసుకోవాలి. ఆ తర్వాత పీసెస్ శుభ్రం చేసుకోవడానికి కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని రన్నింగ్ వాటర్‌లో కనీసం 2 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. అలా చేస్తే పచ్చివాసన పోతుంది. ఇప్పుడు మ్యారినేషన్ కోసం పసుపు, కారం అండ్ క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకొని కదుపుతూ చూపిస్తున్నట్టు ముక్కలకంతా పట్టేలా మ్యారినేట్ చేసుకోవాలి. దీనికి మనం లెమన్ గానీ, జింజర్ గార్లిక్ గానీ యాడ్ చేయం. ఆ తర్వాత చింతపండు తీసుకుని హాట్ వాటర్ వేసుకుని పులుసు కోసం పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర కాళ్ళు కోర్స్‌గా మిక్సీ చేసుకోండి. ఆ తర్వాత ఒక పాన్ తీసుకుని ఆయిల్ వేసుకొని కొన్ని మెంతులు అండ్ జీలకర్ర వేసుకుని మెంతులు ఎర్రగా అయిన తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకొని అలా కలిపేసి కొంచెంసేపు ఉంచండి. ఆ తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు అండ్ కరివేపాకు వేసుకుని కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ టేబుల్ స్పూన్ కొరియాండర్ సీడ్స్ని మిక్సీ వేసుకుని ఆ పౌడర్ని దీంట్లో వేసుకుని మూత పెట్టుకోండి. కూరలో కొంచెం కన్సిస్టెన్సీ కోసం నేను 2 టొమాటోలు ప్యూరే చేసుకుని యాడ్ చేసుకున్నా. ఇది ఆప్షనల్ అనమాట. ఒకవేళ మీరు యాడ్ చేసుకుంటే ఇలా బాగా సర్దుకుని మొత్తం అంతా మూత పెట్టేసుకుంటే కొంచెంసేపటికి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు కారం యాడ్ చేసుకోండి అండ్ గుర్తుపెట్టుకోండి, చేపల పులుసు ఎంత కారంగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్న చింతపండు పులుసుని ఈ పేస్ట్లో కలిపేసి 2 మినిట్స్ మగ్గిన తర్వాత చేప ముక్కలన్నిటిని అలా సైడ్ బై సైడ్ పేర్చుకుంటూ ఉండాలి. ఈ స్టెప్ తర్వాత మనం అసలు గిన్నెలో గరిటె పెట్టమన్నమాట. ఎందుకు అంటే చేప ముక్కలకి గరిటె తగిలితే ముక్క విరిగిపోతుంది కాబట్టి. ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ని తీసుకొని ముక్కలు ములిగేంత వరకు వేసుకుని దీన్ని కలపాలి అంటే గిన్నెను 2 చేతులతో పట్టుకుని అటు ఇటు కదిపితే చాలు. ఇప్పుడు నేను పుల్లటి మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకున్నా. అసలు పులుసులో ఉండే ఆ పులుపు, కారం తగిలిన మామిడికాయ ముక్కలు టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అసలు. ఇక్కడ నుంచి జస్ట్ 15 మినిట్స్లో కూర కుక్ అయిపోతుంది. ఆ తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుని ఎంజాయ్ చేసేయడమే.